అసలు నా రెసిపీకి ఏమైంది? ఇది ఎందుకు ఇలా అయిపోయింది? చాలా బాధగా ఉంది. సాక్షి న్యూస్ పేపర్ 1 ఇయర్ వేయించుకున్నందుకు ఫ్రీ వచ్చిందనమాట. హర్షి స్టైల్ గా ఉంది కదా. ఆలూ చీజ్ రైస్ డంప్లింగ్స్ చేస్తున్నా. దెబ్బ మీద దెబ్బ. ఎంత మాట. ఈరోజు నాలో నిద్రిస్తున్న చెఫ్ని నిద్ర లేపుతా. చూపిస్తా నీకు నేనేంటో. ఇది గుర్తుపెట్టుకో. మా వాడు ముందు ఎచ్చులకి పల్లాయి పలుకులు పలికి తిని ఆ రిజల్ట్ కూడా వాడికి తగ్గట్టే వచ్చింది, నాకు తగ్గట్టు రాలేదు. అసలు ఏమైంది అనేది వీడియో ఎండ్లో అయితే చూపించేస్తాను. ఫస్ట్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. 2 ఉల్లగడ్డలను కడుక్కొని కుక్కర్లో వేస్తే 2 కూతలు వచ్చేసిన తర్వాత మన ఉల్లగడ్డలు అయితే రెడీ అయిపోతాయి. ఫస్ట్ ఆలులను అయితే నలిపేసేయండి చెబుతా. నలిపేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కారం, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం బటర్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ కొట్టేసేయండి. అంతా బాగా కలిపేసి పక్కన పడేసేయండి. ఆ తర్వాత కొంచెం చీజ్ కూడా అయితే వేసేసి బాగా కలిపేసేయండి. ఈ చేసిన స్టఫ్ అంతా ఒక దానిలో పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఈ రైస్ పేపర్స్ అయితే తీసేసుకున్నాను. తీసుకొని 4 parts గా కట్ చేసుకుని ఈ రైస్ పేపర్స్ నీళ్ళల్లో ముంచి లేపేసరికి మెత్తగా అయిపోయింది. ఆ తర్వాత తయారు చేసిన స్టఫ్ అయితే దానిలో పట్టేసి దాన్ని ఇంకొక భద్రంగా ఒక మూట కట్టేశాను. మూట కట్టేసి దీన్ని తీసుకెళ్లి ఇంకా స్టీమర్ లో అయితే పడేయాలి. ఈ బొచ్చ అదే ఈ గిన్నె సాక్షి న్యూస్ పేపర్ 1 ఇయర్ వేయించుకున్నందుకు ఫ్రీ వచ్చింది అనమాట. సాక్షి న్యూస్ పేపర్ 1350 అంతా కట్టించుకున్నారు. ఈ స్టీమర్ ఫ్రీ వచ్చింది, బాగానే ఉంది. జాగ్రత్తగా అన్నీ తీసుకెళ్లి స్టీమర్లో పెట్టాను. ఒక 10 minutes ఉంచాను. 10 minutes తర్వాత వెళ్ళి చూసేస్తే అవన్నీ అల్లకొల్లోలం అయిపోయింది. వీడియో కూడా తీయలేదనమాట. మనసు అయితే బాధేసి, ఏంటి రెసిపీ ఫ్లాప్ అయినందుకే నీకు మనసు బాధ అనిపించిందా అని అనుకోవచ్చు. అవన్నీ కొనింది డబ్బులకి, ఊరికే ఏమి రాలేదు. ప్లస్ నా టైం కూడా వేస్ట్ అయింది, అందుకని బాధ అనిపించింది నాకు. ఈ రెసిపీ ఎందుకు ఫెయిల్ అయ్యిందని అనుకుంటున్నారు? నాకేం అర్థం కాలేదు. నేను చేసిన కోతి పనులు, మిస్టేక్స్ కనుక ఏమైనా అర్థం అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి, మాట్లాడేసుకుందాం. మళ్ళీ ఫుల్ లెంత్ వీడియోతో నెక్స్ట్ వారం వస్తా. మళ్ళీ ఫ్లాప్ అయిద్దో హిట్ అయిద్దో చూద్దాం. మరి టాటా బాబాయ్ వాదాకరంతో.